ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం వాతావరణ మార్పులతో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వర్షాభావ పరిస్థితుల్లో కలిగే పంట నష్టానికి పంటల బీమాతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి పంటల బీమా పథకం అమలు సంబంధించినటువంటి ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశెనగ, అదేవిధంగా నువ్వులు మొదలైన పంటలు వర్తిస్తాయని, వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ ఫామ్, టమాటా, బత్తాయి అదేవిధంగా పంటలకు బీమా వర్తింపజేసే విషయంలో పూర్తి స్థాయిలో రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పథకాన్ని రూపకల్పన చేయాలని అధికారులు అయితే సూచించారు. ఎండాకాలంలో వడగళ్ల వర్షం నష్టపోయిన వరి, మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో అధ్యయనం చేసి రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదన సిద్ధం చేయాలని అన్నారు. అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాలు రూపొందించడం, నష్టపోయిన పంటల విషయంలో బీమా కంపెనీలు సత్వరమే బీమా క్లెయిమ్ అందించుటకు విధి విధానాలు రూపొందించాలని